హలో అండి, నేను మీ బెజోడ్ బుల్లిమా. ముంబైలో సెకండ్ డే. ముందు రోజు ప్రోగ్రామ్ అయ్యేసరికి 12:30 అయింది. రూమ్కి వచ్చి కబుర్లు చెప్పుకొని భోజనం సరికి 3 అయిపోయిందనమాట. మేము ముంబైలో సెకండ్ డే శ్రీరామనవమి. మేము ఉన్న ప్లేస్లో అక్కడ రాములవారి టెంపుల్ ఉంది. రాములవారి విగ్రహాల్ని కళ్యాణ మండపానికి తీసుకెళ్తున్నారనమాట. సో అక్కడికి వెళ్ళి కాస్త మనం నమస్కారం పెట్టుకొని అక్కడి నుంచి మా రూమ్స్ పక్కనే స్ట్రీట్ షాపింగ్ ఉంది. అంటే ఫ్రూట్స్ అండ్ గ్రాసరీస్ ఉన్నాయన్నమాట. బట్ దాదర్లో మంచి మార్కెట్ అయితే ఉందంటండి. చాలా 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 తక్కువకి డ్రెస్సులు అవి వస్తాయంట. బట్ మాకు టైం లేక మేము వెళ్ళలేదు. మేమున్న దగ్గర నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ అన్నారు. బట్ ఆ టైం కూడా లేదు. బట్ మేమున్న రోడ్ మాత్రమే మీకు చూపిస్తున్నాను దాదర్లో. అండ్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, గ్రాసరీస్లో మనకు అన్నీ ఒక్క రకమే ఉంటాయి. ఐ మీన్ మన కాస్ట్ బట్టి క్వాలిటీ బట్టి ఉంటాయి. కానీ అక్కడ అట్లా కాదు, టేస్ట్ బట్టి 4-5 రకాలు ఉన్నాయి. జీడిపప్పు అట్లానే ఉంది, శనగగుళ్ళు అట్లానే ఉన్నాయి, కందిపప్పు అట్లానే ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది 4-5 రకాల్లో. గ్రాసరీస్లో నేను అదైతే డిఫరెంట్ చూసాను. ఈ చెట్టు ఏంటో చాలా పొడుగ్గా ఉంది. అంత పొడుగు మీకు చూపించలేకపోయాను. అండ్ మేము రిటర్న్ వచ్చేసేసి రెడీ అయితే అయిపోయాం. దాదర్ నుంచి వాషికి వెళ్తున్నాం అనమాట. ఆ రోజు అక్కడ ప్రోగ్రామ్ ఉంది ఈవినింగ్. సో మేమంతా తిరిగి వచ్చేసరికి బస్ రెడీగా ఉంది. అందరం కలిసి బస్ ఎక్కేసి వాషి బయలుదేరాం. జై శ్రీరామ్ అదే అక్కడ అరుస్తున్నారు. నేను అది మ్యూట్లో పెట్టేసినట్టున్నాను. ఇక ఇక్కడి నుంచి మా బుజ్జిదాని ముంబై కళాఖండాలు కనిపిస్తూ ఉంటాయి. కొంచెం చూస్తూ ఉండండి. అంటే బిల్డింగ్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. సెంటు ఉంటే చాలండి, సెంచరీ ఫ్లోర్స్ కట్టేస్తున్నారు వీళ్ళు. చిన్న చిన్న ప్లేస్లోనే అదిగో చూసారా పొడవుగా బిల్డింగ్స్. ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి మా ఉచితానికి. అందుకే ప్రతిదీ వీడియో తీస్తుంది. మేము నైట్ వెళ్ళేసరికి అన్ని క్లోజ్లో ఉన్నాయి మార్కెట్ అంతా. ఇక మార్కెట్ని కూడా చూపించాలని ఆ వంతు ప్రయత్నం చేస్తుంది. సో మాతో పాటు మీరు కూడా ముంబై మార్కెట్ అలా 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 చూసేయండి. నాకు ఇక్కడ తెలిసింది ఒకటేనండి, బిల్డింగ్లు అయితే అన్ని ఫ్లోర్లు ఉన్నాయి కానీ ఎవరు పెయింట్ వేసుకోవట్లేదు. సో ఐ మీన్ బిల్డింగ్ పెయింట్స్ వేసుకోవడానికి లోన్ ఇచ్చే బ్యాంక్ ఏదన్నా మనం అక్కడ పెట్టుకుందాం అని నాకు అనిపిస్తుంది. దాంతో పాటు మీరు కూడా ఓకే అంటే చెప్పండి. ఎవరన్నా పార్ట్నర్స్ కలిస్తే బ్యాంక్ ఓపెన్ చేసి వాళ్ళు పెయింట్లు వేసుకోవడానికి మనం లోన్స్ ఇద్దాం. ఇదేదో సరదాగా అంటున్నాను. అండ్ మేము వాషికి వచ్చేసరికి మాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే, గుడి, మసీదు అండ్ చర్చ్ 3 పక్క పక్కనే ఉన్నాయి. ఎంత పెద్ద పెద్దవో భలే ఉన్నాయి చూడడానికైతే. ఇక్కడ అక్కడొకటి అక్కడొకటి ఉంటాయి కదా, అక్కడ అట్లా కాదు, 3 పక్క పక్కనే ఉన్నాయి. గుడి మిస్ అయింది అనుకుంటా. మసీద్ చూసారు ఎంత పెద్దగా ఉంది. ఇదంతా చర్చ్ అనమాట. దీనికి ఆపోజిట్లో మేము దిగాము. వాషి అది నేను తీద్దాం అనుకున్నాను, తీసినట్టున్న వీడియో ఎక్కడో మిస్ అయింది. ఇది మాకు అక్కడ ఇచ్చిన రూమ్ అనమాట. ఇది మాత్రం బలం పెద్ద రూము. అండ్ కింద ఫ్లోర్లో శ్రీరామనవమి రాముల వారి కళ్యాణం జరిగింది. అక్కడ కళ్యాణం ఎలా ఉంటుందో చూపించాలని మీకోసం వీడియో తీసాను. అన్నీ ఉన్నాయండి. చలివిడి, వడపప్పు, పరవన్నం, పులిహోర, పొంగలి అన్నీ ఉన్నాయి. పానకమే చాలా మిస్ అయ్యాం ఈ సంవత్సరం శ్రీరామనవమికి. పానకం మాత్రం లేదు ఎక్కడా కూడా. అండ్ అందరూ తెలుగు వాళ్ళు కలిసి చేశారు శ్రీరామనవమి. జై శ్రీరామ్. అండ్ మా బుజ్జిది సాంప్రదాయని నెక్స్ట్ శుద్ధిని అండ్ అక్కడ శ్రీరామనవమి కళ్యాణం తర్వాత వాళ్ళు పెట్టిన ప్రసాదం. నెక్స్ట్ వీడియో.